సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి జిల్లా కేంద్రమైన చిత్తూరులో సుమారు 53,000 మందికి బట్టలను ఉచితంగా పంపిణీ చేశారు. చిత్తూరు తిరుపతి రహదారిలోని అయ్యప్ప గార్డెన్స్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలందరికీ నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు సీఎం జన్మదిన వేడుకలతో పాటు క్రిస్మస్, సంక్రాంతి పండుగ కానుకగా బట్టలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీ రెడ్డప్ప, నగర మేయర్ అముద, చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా అందరూ కూడా జగనన్న జన్మదినాన్ని జరుపుకుంటున్నారంటే ఇంకా 100 ఆయన ఈ జన్మదినాన్ని జరుపుకోవాలనేసి ఆయన కన్న తల్లిదండ్రులు, ముఖ్యంగా మన ప్రియతమ నేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశించిన పథకాలు ఇప్పుడు కూడా ఈ దేశంలో ఎవరు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని మళ్ళీ తెప్పించాలి, జగన్మోహన్ రెడ్డి మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇంత తండోపతండాలుగా వస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. చూస్తా ఉంటే ఆకాశం చిల్లు పడిందా, భూమి దద్దరిల్లిందా అనే విధంగా ఈ రోజు చిత్తూరు భూభాగాన్ని దద్దరిల్లింప చేసిన ప్రతి మహిళా తల్లికి నా జీవితంలో నేను ఏమి చేసినా కూడా రుణం తీర్చుకోలేనని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. చిత్తూరులో శంఖారావం ద్వారా ఈ రాష్ట్రం అంతా వెలగలని ఇంతమంది మహిళా తల్లులు నిన్ను దీవిస్తా ఉన్నారు. కాబట్టి మీ విజయానికి ఇక్కడి నుంచే శంఖారావం పూజిస్తా ఉన్నామని, ఏ కార్యక్రమానికన్నా మహిళ ముందు పూజ చేస్తేనే అది శంఖారావం అవుతుంది. కాబట్టి చిత్తూరు నుంచే మీ విజయం ఎట్టుంటుంది అనేది రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది.